ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఫుడ్ డెలివరీ బాయ్ ఎప్పుడు చూసినా వెనకాల బ్యాగ్ వేసుకుని బైక్ పై తిరుగుతూ ఉంటాడు. బ్యాగ్ మాత్రం ఖాళీగానే ఉంటుంది. పేరుకు ఫుడ్ డెలివరీ బాయ్, కానీ అతను ఎప్పుడూ ఫుడ్ డెలివరీ చేయడు. రెగ్యులర్గా ఆర్డర్స్ తీసుకుంటాడు. ఆర్డర్స్ అంటే ఏ జొమాటోనో స్విగ్గీనో కాదు. అతడి ఆర్డర్స్ అన్నీ టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారానే ఉంటాయి. డెలివరీ మాత్రం సొంతంగా చేస్తాడు. ఫుడ్ డెలివరీ బాయ్ రూపంలో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న ఓ కేటుగాన్ని పట్టుకున్నారు మాదాపూర్ పోలీసులు. పేరు షేక్ బిలాల్, రాజమండ్రికి చెందినవాడు. 4 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. కరోనా టైంలో హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో కొన్ని రోజులు ఫుడ్ డెలివరీ చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా చేసిన అనుభవంతో డ్రగ్స్ డోర్ డెలివరీ మొదలుపెట్టాడు. 4 ఏళ్లుగా డ్రగ్స్ డెలివరీ చేస్తున్నాడు షేక్ బిలాల్. ఎవరికీ అనుమానం రాకుండా జొమాటో ఫుడ్ డెలివరీ బ్యాగ్ తగిలించుకుని అందులో డ్రగ్స్ పెట్టుకుని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళుతూ కస్టమర్లకు డ్రగ్స్ అందిస్తూ ఉంటాడు బిలాల్. గత 4 ఏళ్లుగా జొమాటో బాయ్లా బిల్డప్ ఇస్తూ డ్రగ్స్ డెలివరీ చేస్తున్న బిలాల్ ఆట కట్టించారు మాదాపూర్ పోలీసులు. ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి, ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ అమ్ముతున్నాడు బిలాల్. ఇతడి కాంటాక్ట్స్లో 45 మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. స్నాప్చాట్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా బిలాల్ను కాంటాక్ట్ అయి కొందరు ఐటీ ఎంప్లాయీస్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. భానుతేజ అనే మరో నేరస్తుడితో జతకట్టాడు షేక్ బిలాల్. భానుతేజ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. షేక్ బిలాల్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 45 మంది ఐటీ ఉద్యోగుల్ని గుర్తించారు మాదాపూర్ పోలీసులు. రాజమండ్రిలో ఉన్నప్పుడే వ్యసనాలకు అలవాటు పడ్డాడు షేక్ బిలాల్. ఇంటర్ వరకు చదివాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. అరకు నుంచి గంజాయిని తెప్పించుకునేవాడు. 2020లో కోవిడ్ సమయంలో హైదరాబాద్ వచ్చాడు. మాదాపూర్ ఇజ్జత్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అక్కడి నుంచి కావాల్సిన వారికి గంజాయి విక్రయించేవాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా మారి ఐటీ ఉద్యోగుల్ని టార్గెట్ చేసుకున్నాడు. వారికి గంజాయి అమ్మకాలు మొదలుపెట్టాడు. సొంతూరుకు చెందిన భానుతేజ అనే యువకుడి నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ తెప్పించుకున్నాడు. వాటిని డెలివరీ బాయ్ ముసుగులో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు. ఇలా డ్రగ్స్ విక్రయిస్తుండగా 2022లో బిలాల్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జైలుకు వెళ్లి 2 ఏళ్లు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చాక కూడా అతడేమీ మారలేదు. తన దందా మానలేదు. బెయిల్పై వచ్చిన బిలాల్ మళ్లీ డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. గత 5 ఏళ్లుగా సుమారు 250 మందికి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ టీజీ న్యాబ్ పోలీసులు రైడ్ చేసి గదిలో దాచిన 22.5 కిలోల గంజాయి, 15 గ్రాముల ఎండిఎంఏ, 76 నైట్రోసన్ మాత్రలు, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు అమ్ముతున్న వారినే కాదు, వాడుతున్న వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. షేక్ బిలాల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కన్స్యూమర్స్పై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వారందరినీ రిహాబిలిటేషన్కు పంపిస్తామని, సెలవులు ఇవ్వాలని ఆయా కంపెనీలకు సూచించారు.